ఏంది వందల ఈ వీడియోలో మనం పులి గురించి మాట్లాడుకుందాం. నో 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 ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ తెలుగు పులి అన్నమాట. ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్కి అమ్మ వెళ్ళి అయ్యా 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 మా అయ్య కనపడట్లేదు అయ్యా, ఫోన్ చేస్తే అది ఎవరితో మాట్లాడుతుంది బిజీ అంట, నీ వల్ల కాకపోతే చెప్పు అల్సలీం కాడికి పోతా. చూడు నీ మొగుడు రాడు, మటన్ బిర్యానీ ఇప్పిస్తా, నాకు వెజ్ బిర్యానీ కావాలి, వెజ్ తో చేసే దాన్ని బిర్యానీ కాదు పులావ్ అంటారమ్మా. ఇలాంటివన్నీ కామన్ రా, నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా. అండ్ ఒకానొక రోజు మన అల్సలీం పబ్జీలో క్రేట్ ఓపెన్ చేస్తూ M416 గ్లేషియర్ స్కిన్ వస్తుంది అనుకుంటే ఆంటీ ఉప్పల బాలు లాగా షాక్ అయ్యారా అని చెప్పి బయటకు వస్తుంది. అండ్ నా మొగుడు ఎక్కడో చెప్పకపోతే నీ పీక పేకాట ఆడేస్తా అంటది. ఆడ నుంచి ఇంకా అదిరిందిలో విజయ్ మ్యాజిక్ చేసినట్టు తప్పించుకొని వెళ్ళిపోద్ది అనమాట. సినిమాలు వదిలేసినా వీడు నన్ను వదలట్లేదే అట్లాగా అడవిలోకి వెళ్ళిపోద్ది. ఒక రాయి వెనకాల దాక్కుంటే పోలీస్ అంకుల్ ఫ్లాష్ వేసి అని చెప్తాడు. అలాగ నా గురించి చెప్తే మీ అమ్మ మీద ఒట్టి అనగానే ఇంకా ఆయన ఆవిడని పంపించేస్తాడు. గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ఇంటర్వ్యూ చేస్తాడు. నాకు అన్యాయం జరిగింది, ఎలా వస్తావు, చెప్పు అంతే. మన ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. స్లో మోషన్ లో పాట వస్తుంది ఇప్పుడు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చెయ్యరా స్వామి. ఇంకా అలా బాధగా సాంగ్ గడిపేస్తుంది అనమాట మన ఆవిడ. కొన్ని రోజులకు మళ్ళీ టెంపుల్ రన్ స్టార్ట్ అవుద్ది. అంటే ఆంటీని అల్సలీం మొహం తరుముకుంటాడు, మళ్ళీ ఇంకా రాయితో కొడతాడు. ఈవిడ క్యానన్ బోట్ లాగా దొలి 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 నీళ్ళలో పడిపోద్ది పుచుక్కని. అండ్ బయటకు వచ్చి గాలి తీసుకుండేలోపు నీళ్ళలో పులి డెలివరీ అయిపోతాడు. బ్రో ఈజ్ లైక్ జొమాటో. అండ్ అతని నీళ్ళలోనే పట్టుకుంటది ఈవిడ సబ్మెరీన్ ని. అండ్ పైన అడవిలో పులి సౌండ్ వినిపించి అల్సలీం మొహం పరిగిస్తా వెళ్ళిపోతాడు. ఇంకా బిడ్డను అన్బాక్సింగ్ చేస్తే ఆడు ఏడవకుండా గమ్ముగా ఉంటాడు అనమాట. ఇంకా హరిహర వీరమల్లుల లాగా ఆకాశంలోంచి ఒక నీటి చొక్కొచ్చి మనోడి మీద పడంగానే జై అని ఏడుస్తాడు. కట్టుపన్న థాయిలాండ్ అనమాట. ఇండియన్ PM మీద అటాక్ అవుద్ది అనమాట. సో ఇక్కడ అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి పులి ఎంట్రీ అనమాట ఉంటాయి. ఈ సినిమాలో ఫ్లాష్ మ్యాన్ ఎంట్రీలు మినిమం 30 ఉంటాయి. అండ్ ఈ హాలీవుడ్ రేంజ్ ఫైట్ ఉంటుంది భయ్యా. నా భూతో నా బాస్మతి. ఇంకా అటాక్ కి పాల్పడిన వాళ్ళందరినీ చంపేస్తాడు. అండ్ తిరిగి ఇండియాకి రాగానే పులికి బియ్యం మెడలిస్తాడు. వెయిట్ బిఫోర్ దట్ పులి సేస్ సార్ ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ సార్. అండ్ ఇంకా మన పులి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వెనక పొగొచ్చేస్తుంది. ఇక్కడ ఒక బలంగా సంకల్పించుకుని చేయొచ్చు, ఇక్కడ ఒక బలంగా సంకల్పించుకుని చేయొచ్చు, ఇక్కడ ఒక బలంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ అంతే ఈయన PM మోటివేట్ అయిపోతాడు. ఆ ఊరికి ఒక ఫోన్ బూత్ ఉంటుందంట పోలీస్ స్టేషన్ బయట. ఆ పోలీసులు పని చేయకపోతే వాళ్ళకి అగెయిన్స్ట్ గా కంప్లైంట్ ఇచ్చంట పోలీసుల మీదకి. ఇంకా మంచి స్టైలిష్ యూనిఫామ్ లో టీం నేసుకొని రూమ్ లోకి పోతాడు. అన్న నీ వెనకాల ఉన్నాడమ్మా నిక్సన్ అంటే దొంగ నా కొడుకాడు, ఆడే విలను. మన పులి ఊర్లో తిరిగి పోలీసులందరినీ బాధేస్తా ఉంటాడు అనమాట. బ్రహ్మాజీ మీద కంప్లైంట్ రాగానే లగిస్తా పోతాడు. డోర్లు మూసేసి CAకి సింగిల్ వేస్తాడు. మళ్ళీ స్నానం చేపించి గుడ్డలేసి హెయిర్ డ్రై చేపించి ఇవన్నీ చేయగానే మనోడు మంచోడైపోతాడు అనమాట. అండ్ ఇప్పుడు బ్రహ్మాజీ మంచోడైపోయాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వింగ్ చేస్తాడనమాట. అండ్ జనంలో పులి దేవుడైపోతాడు. ఒక పిల్ల వచ్చి ఐ లవ్ యూ అనగానే 2 గంటలు కౌన్సిలింగ్ ఇస్తాడనమాట. ఇంకెవరిని లవ్ చేయరా మీరు అని అనగానే ఇంకంతే, నాలాగుండే పిల్ల దొరికితే ఖచ్చితంగా ఐ విల్ డూ లవింగ్ దట్ లేడీ పోలీస్ అంటాడు. యూ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. లేడీ పోలీస్ ఎంట్రీ చేస్తుంది. గ్యాంగ్ వచ్చి టీ అంగట్లో లూటీ చేస్తారనమాట. ఫక్. అండ్ ఇప్పుడు ఈవిడ వచ్చి ఫైట్ చేసి సేమ్ పులిలాగే అనమాట అందరినీ సేవ్ చేస్తుంది. కామెడీ ఏంటంటే అది ఫేక్ అని అందరికీ తెలుసు. అది ఫేక్. ఆయన టీ అంగట్లోకి వచ్చి ఎవడరా ఆయన దొంగతనం దౌర్జన్యం చేసింది. బట్ కామెడీగా ఫైట్ ఎలాగోలా ఫినిష్ అయిపోద్ది. బట్ దీనికి ఈ కామెడీ ఫైట్ కి మన పులి పడిపోతాడు అనమాట. అండ్ ఇంటికి వెళ్ళాక అక్క అందరికి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తా ఉంటే కట్టుపన్న సాంగ్ మ్యాన్. పాట అయిపోగానే మీటింగ్ నెంబర్ 2 పులి పాపని
ఎప్లా అండ్ యా అక్కడ నుంచి వాళ్ళు కాఫీ షాప్కి వెళ్తారు, కాఫీ తాగుతారు. కానీ తాగేసి డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి మనోడు తన షేర్ డబ్బులు కట్టమని చెప్పి ఖర్చీఫ్ సాగుతో రాత్రి ఇంటికి వెళ్ళి మరీ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. యా అస్ బ్రో అస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాది కూడా ఇంతే ఉంటుంది. ఇంకా యా డబ్బుల గురించి మన మగపులికి నిజం తెలిసిపోద్ది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఒక పిచ్చి హాస్పిటల్లో ఈ ఆంటీ పులికి ఫోన్ చేసి మరి పులి బాబు నా పెళ్లి తప్పిపోయింది అని అంటది. పాయింట్ ఏంటి అంటే ఈవిడ కొడుకునంట అల్ సలీం చంపించేశాడని ఆవిడ ఆరోపణ అనమాట. ఇంకా మన పులి వెంటనే పోలీస్ బాబాయ్ని తీసుకెళ్లి ఇంట్రోగేట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ హుస్సేన్ ఎక్కడ సార్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. భయపిత్తులోడిరా నువ్వు అని అనగానే ఇంకా ఆయన ఏడవబోతాడు. ఇంకా మళ్ళీ సోషల్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు మన పులి. ఇంకా ఏసీపీకి జోష్ వచ్చి పులి అల్సలీం దీనికి కారణం అని చెప్తాడు. ఆడికాడికి తీసుకెళ్తాడు. ఇది అల్సలీం మామ ఎస్ఐ హుస్సేన్ తప్పిపోయినాడు, లాస్ట్ కి అన్నీకే ఫోన్ చేశాడు, నీ కాడికే వస్తా అని చెప్పాడు. నువ్వు మూసుకొని ఆడ ఆడినాడు చెప్పు, నేను ఆయన పట్టుకొస్తా. ఏమో నాకేం తెలుసు అబ్బియా, దావుడు మూతలు ఆడతా అన్నాడు. ఇంకా దాక్కొని ఉన్నాడు. మంచి ఆటగాడు రబ్బి ఆడ. అండ్ ఇంకా మన పులి పేపర్లో ఫార్మల్ లెటర్ రాసి సంతకం పెట్టరా మూసుకొని కుయ్యా అంటాడు. ఇంకా తెక్క దొబ్బిన అల్సలీం బాబు నాకు సంతకం పెట్టడం రాదని తెలుసు కూడా నేను మాట్లాడుతాను కదా అబ్బియా, నువ్వు నేను అసలే తెక్క నా బట్టని చెప్తున్నా. అండ్ ఇంకా పక్క రోజు రాత్రి తిని బిర్యానీ అరగడానికి ముగ్గురు రన్నింగ్ చేస్తా ఉంటే పులే ఆ హుస్సేన్ గాడి గోల్ ఎందుకు అబ్బియా, అవసరమా డబ్బులు తీసుకొని వదిలేయచ్చు కదా. నీ అబ్బా మూసుకోర్రా ముసలి నా బట్ట, అల్సలీం గాడు సీఎం నేసేపోయింది, హుస్సేన్ కి తెలిసిపోయింది, అందుకని చెప్పి కదా ఈ గోలంతా చెత్త నా బట్ట అని చెప్పి సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ పులిబాబు ఎవిడెన్స్లు పెట్టుకోవడానికి సలీం బాబు బినామీ దగ్గరికి పోతే ఆయనకి దొరికేస్తాడనమాట. ఏం దొరుకుద్ది అంటే ఎలుగు దొరుకుద్ది. అండ్ ఇది పక్క రోజు న్యూస్ పేపర్ లో వస్తుంది. అండ్ డీజీపీ నవ్వుతాడు పేపర్ లో మన పులిని చూపించి, అరే బావా హా అంటాడు. ఫైనల్ గా దెబ్బకి బదులుగా ఇంకో దెబ్బ కొట్టాలని చెప్పి సలీం కార్ని సీల్ చేస్తాడు. 200 రూపాయల నష్టపరిహారం చేస్తా అంటాడు సలీంకి. ఈడేమో కార్ లేదని చెప్పి నడుచుకొని ఇంటికి పోతాడు. ఇప్పుడు ఈ పాదయాత్ర పెద్ద లారీ పెద్ద 2000 years later. చెప్పు ఏదో ఏదో ఒకటి పెద్ద ర్యాలీ అయిపోద్ది అనమాట. అబ్బా సాయిరామ్. ఈ సినిమా చూస్తే వాంతే అనుకున్నా, నత్తి కూడా వచ్చింది. పక్క రోజు పులిబాబుకి మళ్ళీ హెలికాప్టర్ చూడాలనిపించి సలీం హెలిప్యాడ్ దగ్గరికి పోతాడు. టీ ఉందా? లేదు అంతే. పులి వెనక్కి వెళ్ళిపోతాడు. సరే ఉంది రా, బట్ అల్లం లేదు అంటాడు. అల్లం లేకపోతే టీ అని ఎట్ట అంటావురా కుయ్యా అని మన పులి అంటాడు. ఇప్పుడు ఇంకా ఆడి బుర్రకి గన్ పెట్టి మళ్ళీ సోషల్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి పోయి పులిని పొగిడి ఆయనకి హైప్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు, ఓజీకి ఇచ్చినట్టు. ఇంకా ఎందుకు ఈ సలీం గాడు కార్ అని చెప్పి సస్తా ఉన్నాడని చెప్పి ఆరాలు తీయడం స్టార్ట్ చేస్తాడు మన పులి. ఆ కార్ కొనింది చచ్చిపోయిన టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న మన నెక్సన్ గురించి. ఈజ్ ఎ వెరీ డేంజరస్ గాయ్. అండ్ ఇంకా నా కారు వద్దు వదిలేరా బాబు అని అంటాడు. ఈ నెక్సన్ అంటున్నా ఈ అబ్బాయి పేరేంది అల్సలీం. పులిబాబు కారు తీసుకొచ్చేస్తాడు. ఇదిగో మావా నీ కారు తీసుకో. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఐ లవ్ యూ చెప్పుద్ది. సర్లే కానీ ఆ నెక్సన్ నా బట్ట ఎవరు చెప్పు. ఆ నెక్సన్ ఎవడో నాకేం తెలుసు భయ్యా, నాకు తెలియదు నెక్సన్ ఎవడో అనగానే పిల్లి చూపులు చూస్తూ ఉంటాడు. ఇంకా మన పులికి అర్థమైపోద్ది ఇది అబద్ధం అంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అండ్ ఇంకా మనోడికి ఫోన్ వచ్చి ఇంటికి పోతే ఈ హీరోయిన్ పీకలో నుంచి నెత్తురు గారుతా ఉంటుంది. ఐ లవ్ యూ చెప్పు, ఎలాగో నేను చచ్చిపోతున్నా, నాకు తాళి కట్టి ముద్దు పెట్టి చచ్చిపో అనగానే ఆయన అన్ని చేస్తాడు కానీ నుదురుకు పెడతాడు. ఇంకా ఇసుకు దొబ్బి ఆవిడే లిప్ కిస్ ఇస్తుంది అనమాట. సక్సెస్, ప్లాన్ ఈజ్ సక్సెస్. ఎలాగో పెళ్ళయింది కదా అని చెప్పి బెడ్ మీద పూలు పోసి మరి ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకుంటే జోకర్ మాస్క్ వేసుకొని వచ్చి మరి అటాక్ చేస్తారు. ఒరే అదేమన్నా లైవ్ ఆర్కెస్ట్రా అని ఆ టైంలో పోయి చూస్తున్నారు మీరా. బ్రో ఈజ్ బ్యాక్ టు రీసెర్చ్ అనమాట. బట్ ఈ రీసెర్చ్ లో భాగంగా సినిమాలో ఐటమ్ సాంగ్ ఇరికించడానికి శ్రేయ నిరికిస్తారు మధ్యలో. ఇప్పుడు ఈవిడ సీక్రెట్ ఏజెంట్ అనమాట అల్సలీం గాడికి. ఇంకా నిక్సన్ గారి గురించి ఆరా తీస్తే 3 దొరుకుతారు. బట్ ఒకటి చీప్ ఏపీ సరుకు దగ్గర చచ్చిపోతాడు పబ్బులోనే. ఇంకోటి ఓల్డ్ సిటీలో గాజులు కొనుక్కుంటా ఉంటాడు, వాడిని మనోడు తీసుకొస్తాడు. సో ఆ బినామీ గాడిని పట్టేసుకుంటారు. ఇంకా పుల్ని మనం నేరుగా ఏం చేయలేము, బ్లాక్ మెయిల్ చేద్దాం అని చెప్పి మామిని కిడ్నాప్ చేపిస్తాడు అల్సలీం. అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎవరా అనుకుంటే అల్సలీంకి తెలుస్తుంది ఈవిడ అని. ఇప్పుడు అర్థం అవుద్ది ఆ పులికి సోషల్ క్లాస్ చెప్పే అలవాటు ఏడ నుంచి వచ్చిందని. ఈవిడ నుంచే ఈవిడ కూడా క్లాస్ తీసుకుంటుంటది కానీ అన్ని సబ్జెక్టులు చెప్పాడు దొబ్బుద్ది. నీకుంది నా కొడక, నీకుంది అని చెప్పి వెళ్ళిపోద్ది. వెళ్తా ఒక గుండు ఉంటాయి, రే గుండు పక్కకు తప్పుకోరా అంటది.
అండ్ ఇప్పుడు ఈ దరిద్రం అయిపోగానే శ్రేయ పాప మంచిదని తెలుస్తుంది, ఆవిడ ఇన్ఫార్మర్ అన్నమాట. మనోడు ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఫాలో అవుతూ రూల్స్ అన్ని ఫాలో అవుతూ శ్రేయ పాప దగ్గరికి వెళ్ళే లోపల ఆవిడ పరలోకం పార్సిల్ అయిపోయి ఉంటది. ఇంకా ఏసీపీ గారిని వేసేద్దాం అని చెప్పి దిలీప్ గారు వెళ్తాడు. యారా అంటే అన్నా కొడుకే నెక్స్ట్ నేడా దొంగనాయాలు ఓడే వెళ్ళను. ఎరా ఏసీపీ సస్తావా, భయం లేదా? అవునరా నాకు భయం లేదు, ఆ పులి చెప్పే క్లాసులన్నీ ఇన్ని నేను రివైజ్ చేసుకున్నా, ఇప్పుడు నీకు చెప్తానంగానే ఇంక ఇడికి ఇసుకు దొబ్బా అని చంపేస్తాడు. బట్ పులి ఈస్ హియర్ మ్యాన్, పులి వచ్చేస్తాడు. ఏసీపీ బూచి అని పైకి లేస్తాడు. వాట్ ద ఫక్ అని నిక్సన్ అనుకుంటాడు, కానీ జోబులో ఏదో ఆడిస్తా ఉంటే Yeah, boy. అదే జోబులో చేయిబెట్టి తీద్దాం అనుకుంటాడు. ఏదో పెన్ డ్రైవ్ ఉంది తీసుకొని ఆ నిక్సన్ గారిని పట్టుకో అంటాడు. ఇప్పుడు ఆ పోతేనేమో ఇంకా ఆడ ఏదో పాస్వర్డ్ బ్రేకింగ్ అంట, అది ఎవరికి చేత కాదు. ఆవిడని పాపం అరస్తాడు. పెన్ డ్రైవ్ ఓపెన్ అయిపోద్ది. నిక్సన్ గాడేమో బినామీని బాగా వేసేసి కూర వండి పంపిస్తాడనమాట. అప్పుడు పెన్ డ్రైవ్ లో తెలుస్తుంది ఆడే నిక్సన్ గాడు బుహాహా. ఈ దిలీప్ గాడేమో పోలీస్ లాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మామీని వైఫ్ని అల్సలీం దగ్గరికి తీసుకెళ్తాడు బిర్యానీ అని చెప్పి. ఇంకా పులి పంజాతో కొడతాడు. అలా నిక్సన్ గాడిని అల్సలీంని ఇద్దరిని వేసేస్తాడు. ఇన్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ పులి ఈస్ బ్యాక్ ఇన్ యాక్షన్ అగైన్. నో హేట్ అట్ ఆల్, నో హేట్ అట్ ఆల్. మేబీ మీరు చూసేసరికి క్రిస్మస్ అయి ఉంటుంది, సో మేరీ క్రిస్మస్. కొంతమంది జనవరిలో చూస్తూ ఉంటారు, సో హ్యాపీ న్యూ ఇయర్. కొంతమంది సంక్రాంతికి చూస్తూ ఉంటారు, హ్యాపీ సంక్రాంతి. కొంతమంది దీపావళికి చూస్తారు సంవత్సరం తర్వాత, సో హ్యాపీ దీపావళి 2026 ఇన్ అడ్వాన్స్. దిస్ ఇస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్ 3 Angry Boys. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉంది.